మాట ఉంటది, దేవుడు నరులను యథార్థవంతులుగా తయారు చేశాడు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా తయారు చేశాడు. మనిషిలో కులి లేదు, కక్ష లేదు, అసూయ లేదు, లౌకికమైన ఆలోచనలు లేవు. మనిషి ఇంకొన్ని మోసం చేద్దామన్న తలంపు కూడా లేదు. అయితే ఆ మనిషి తను పెరిగే క్రమంలో ఇవన్నీ సంతరించుకున్నాడు. ఇది నాది అనే స్వార్థం దగ్గర నుంచి, ఇది నాకే కావాలి అన్న ఆలోచన దగ్గర నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. చివరికి అన్న పిల్లల్ని, చెల్లెల పిల్లల్ని తన పిల్లలుగా చూడగలిగే మనస్తత్వం కూడా కోల్పోయారు. ఇప్పుడు నా ప్రశ్న, అలా పాడైపోయిన మనిషిని బాగు చేయాలంటే ఎవరు బాగు చేయగలరు? ఒక మంచి పాడైపోయిన మనిషిని దేవుని రూపంలోనికి మార్చాలన్నా, లేదా ప్రాచీన స్వభావాన్ని మరలా ధరించుకోవాలన్నా దేవుడే చేయగలడు. ఆయనే 2000 ఏళ్ల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి అతి పేద కుటుంబంలో జన్మించాడు. ఆయనకు సత్రంలో స్థలం లేనందున ఆయన్ని పశువుల తొట్టెలో పరుండబెట్టారని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. ఇప్పుడు నా ప్రశ్న, పశువుల తొట్టులో ఆయన పరుండే అంత దీన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ ఆయన సంపన్న కుటుంబంలో పుట్టుంటే ఆయన దగ్గరకు పేదవాళ్ళని రాణించేవారు కాదేమో. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టుంటే ఆయన దగ్గరకు విలువలేని వాళ్ళని రాణించేవారు కాదేమో. అందుకే ఆయన సంపన్న కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుడు, బంగారంతో చేయబడినటువంటి దారుల్లో నడవగలిగిన దేవుడు, రోజు మా దేవుడు పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు స్తుతియాగం అర్పించుకుంటున్న దేవుడు నీ కొరకు నా కొరకు పశువుల తొట్టెలో పరుండను. ఆయన పశువుల తొట్టెలో జన్మించి ఆయన నీ కోసం నా కోసం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. 30